ఈ దినంలో మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఆదికాండము గ్రంథములో కొన్ని మాటలు చూసుకుందాం. ఆదికాండము గ్రంథం 22వ అధ్యాయము మొదటి నుంచి ధ్యానించుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇట్లనగా ఆయన అబ్రహామాని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా గొప్ప దేవా, క్రీస్తు యేసు ప్రభువా, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో మా తండ్రి 2024 సంవత్సరం ఆఖరి నెలలో డిసెంబర్ మాసం తండ్రి నీ పుట్టిన దినాలుగా మేము నిన్ను అయ్యా మా తండ్రి గణపరిచి మహింపరిచి సంతోషించే ఈ దినాల్లో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు. డాడీ యొక్క పునరుత్థాన దినంలో నీ మరణ పునరుత్థాలు అయ్యా మా తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకున్నటకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు, ఈ ఆరాధన మీరు ఆగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను దీవించి చదువుతున్నటువంటి అయ్యా లేఖనాలు ధ్యానిస్తుండగా మీరే మా తండ్రి నీ లేఖనాలను ధ్యానించుకున్నట్టుకు మాకు జ్ఞానమును శక్తిని బలమును అనుగ్రహించండి తండ్రి. మా జ్ఞానము వెర్రితనం తండ్రి మా ప్రభువా. కాబట్టి మమ్మల్ని మీ హస్తాలకు సమర్పించుకుంటూ నిలబడ్డ దాసుని మరుగు చేసి వినేవారికి వినుబుద్ధి పుట్టించుమని, ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులను లయపరచుమని ఘనత మహిమ ప్రభావాలు నీకే అర్పించుకుంటూ మా దేవుడు క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత ఎప్పుడమ్మా? ఎప్పుడు? ఆ సంగతులు జరిగిన తర్వాత. ఆ సంగతులు అంటే మనము ఏ సంగతులుగా చూసుకోవచ్చు చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంగతులు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అన్యుడుగా ఉన్నటువంటి కుటుంబంలో నుంచి దేవాది దేవుడు మన దేవుడు అబ్రహామును పిలిచిన దినాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఆ సంగతులు జరిగిన తర్వాత అంట. ఏ సంగతులు అంటే అబ్రహాము ఎక్కడి నుంచి అగుపడతాడో ఆ సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, తెరహు ఎలాంటి వాడంట? కుండలు చేసుకుని అమ్ముకునేవాడంట. చరిత్ర ఆధారాలు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు.
అబ్రహామా, ఏం చేయాలి నువ్వు? నీ ఇంటిని, నీ స్వజనమును, నీ ఊరును విడిచిరమ్మన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడమ్మా అబ్రహాము? దేవుని మాటను విన్నాడు. అది ఒక సంగతి. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, ఆ సంగతులు అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే అబ్రహామును దేవుడు అన్నాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ సంగతి అంటే ఎందుకు నమ్మాలా దేవుని అంటే, ఏ స్థలానికి పోతాడో అబ్రహాముకు తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ స్థలానికి పోతాడో అబ్రహాముకు తెలియదు. ఇప్పుడైతే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ? ప్రభువు నమ్మి మారు మనసు బాప్తిసం పొందితే ఈ లోకం విడిస్తే పరలోకం పోతామని ఒక నిరీక్షణ. అంతేకాదు, ఈ లోకంలో మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటే అనుకుందాం, మన గ్రేసమ్మ గారు ఉన్నారు, బెంగళూరు పోతున్నప్పుడు బస్సులో కూర్చొని అమ్మ ఎక్కడికి వెళ్ళాలంటే ఏమని చెబుతారు? బెంగళూరుకి పోవాలయ్యా అని డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుంటుంది. అంటే బెంగళూరు పోవాలో తెలుసు కదా, బెంగళూరు తెలుసు ఆమెకు, చూసిన స్థలం, తన పిల్లలున్న స్థలం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ బెంగళూరుకి ఎంత ఛార్జ్ అవుతుందో తెలుసు, ఎంత ప్రయాణం అవుతుందో తెలుసు కదా, అక్కడ వాతావరణం తెలుసు. గ్రేసమ్మ గారికి తెలుసు. ఒకవేళ గ్రేసమ్మే ప్రియమైన దేవుని బిడ్డలారా డబ్బులు ఇచ్చి, అయ్యా నేను ఎక్కడికి పోవాలని తెలియదు, తీసుకోయే డబ్బులు అంటే ఆ కండక్టర్ ఏమంటాడమ్మా? ఏమ్మా నీకేమన్నా వెర్రా, లేకపోతే డబ్బులు ఎక్కువైనాయా? 900 రూపాయలు ఇచ్చి నేను ఎక్కడికి పోయేవాళ్ళు తెలియదయ్యా, తీసుకో డబ్బులు అంటే దిగిపో తల్లి ఎందుకు అంటాడు. అవునా? ప్రియాంక ఏమంటాడు? అమ్మ నీకు గమ్యం తెలియదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దిగిపో, నేను డబ్బులు తీసుకున్నా దానికి అర్థం లేదు, నువ్వు ప్రయాణం చేసినా దానికి అర్థం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ విధానంలో ఉన్నవాడు ఈ అబ్రహాం. అయితే దేవుడు చెప్పినట్టుగా ఎంతమంది ఏమనుకున్నా పర్వాలా కదా. అబ్రహాం పోతున్నాడు, ఊర్లో వాళ్ళు అడుగుతున్నారు, పాస్టర్ గారు ఎక్కడికి పోతున్నారు? అయ్యా నేను కందుకూరుకు పోతున్నా. పాస్టర్ అమ్మ ఎక్కడికి పోతున్నా? మా నాన్న వాళ్ళ దగ్గరికి పోతున్నా. రోజేసి ఎక్కడికి పోతున్నావు? నేను మరి అక్కడ మండల ఆఫీస్కి పోతున్నా. ప్రతి ఒక్కరూ ఒక స్థలానికి పోతే ఒక గుర్తింపు ఉంటుంది, ఆ స్థలాన్ని పేరు చెబుతారు. అయితే అబ్రహాం పోతున్నాడు, ఒంటరిగా పోవటం లేదు, తన భార్యని తీసుకొని పోతున్నాడు, ఒంటరిగా పోవటం లేదు, తండ్రిని తీసుకొని పోతున్నాడు, ఒంటరిగా పోవటం లేదు, తన అన్న కుమారుని తీసుకొని పోతున్నాడు, తనకు కలిగిన పశువులను, మేకలను, గొర్రెలను, తనకు కలిగినటువంటి దాన్ని తీసుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా. ఇది జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ జరిగిన సంగతులు అంటాడు, అక్కడ ఆ సంగతులు జరిగిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ సంగతులు జరిగాయి. ప్రయాణమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రయాణమయ్యి పోతా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఏం చేశాడు? దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్రహామును ఆశీర్వదించాడు, అంతేనా? కొన్ని దినాలకు తండ్రి చనిపోయాడు. ఏమైందమ్మా? తండ్రి చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా తండ్రి చనిపోయిన తర్వాత తన సహోదరుని కుమారుని కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు తన వెంట ఉన్నటువంటి తన కుమారుని కూడా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా తన్ను ఆశ్రయించిన వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా
ఆ యొక్క లోతును కూడా ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడంటే, లోతు పనివారు అబ్రహాము పనివారు జగడాలు ఆడేంత వరకు. ఎందుకంటే లోతు గొర్రెలు పెరిగిపోయాయి, లోతు ఆవులు పెరిగిపోయాయి, లోతుకున్న గాడిదలు పెరిగిపోయాయి, ఒంటెలు పెరిగిపోయాయి. అంతకంటే ఎక్కువగా అబ్రహాముకు గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు దేవుడిచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే వీరిరువురు మాట్లాడుకుంటున్నారు, పనివారు మాత్రము కొట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ గుంపులో మేకలు అవతలి కలుస్తున్నాయేమో, అవతల గుంపులో మేకలు యువతలు కలుస్తున్నాయేమో, లేకపోతే అవి ఇవి పోట్లాడుకుంటున్నాయేమో. మన దైవజనులు రోజెస్ గారు చెప్పేవారు, మాకు దున్నపోతులుంటే పక్కన దున్నపోతు ముందు పోతే ఒప్పుకోదు మా దున్నపోతు అనేవాడు. దాన్ని ఖచ్చితంగా పడుస్తుందంట ఈ దున్నపోతు. అవునయ్యా రోజెస్? ఎందుకంటే ఈ పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, గొర్రెలు పడుచుకోవాలి, పొట్టేళ్ళు పడుచుకుంటాయి, మేకలు కూడా పడుచుకుంటాయి. గొర్రెలు అయితే పడుచుకోవు, మేకలు పడుచుకుంటాయి, పొట్టేళ్ళు పడుచుకుంటాయి, మేకపోతలు పడుచుకుంటాయి. ఆ యొక్క గుణము గొర్రెల్లో ఉంది. హల్లెలూయా. సాధువైన జీవి అంటే ఒక గొర్రె మాత్రమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా అవే పొడుచుకుంటున్నాయి. లేకపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కాపర్ల మధ్య ఏదో భేదం వస్తే వాళ్ళు బాధపడుతున్నారు. ఇది చూశాడు అబ్రహాము. ఇది చూసి ప్రేమైన దేవుని బిడ్డలారా, లోతు అంటున్నాడు, కుమారుడా, నీ పనివారు నా పనివారు పోట్లాడుకోవడం మంచిది కాదు, మనము బంధువులము, కాబట్టి మనం విడిపోదాం. నువ్వు ఒక ప్రాంతాన్ని చూసుకో, నేను ఒక ప్రాంతాన్ని చూసుకుంటానన్నాడు. వీరిద్దరు విడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత అబ్రహాము భార్య శారమ్మ గారికి సంతానం లేదు. శారమ్మ గారికి సంతానం లేదు. అయితే ఆ శారమ్మ ఏం చేసిందంటే, తన దాది, తనకు అన్ని పనులు చేసే దాది అయినటువంటి హాగరు తన దగ్గర ఉంటే, అందరు పిల్లలు కంటున్నారు, నేను పిల్లలు కనలేదని చెప్పి ఆ శారమ్మ గారు హాగరును అబ్రహాం దగ్గరకు తీసుకుపోయి, అయ్యా, ఈమె ద్వారా నేను సంతానం కలుగు చేసుకుంటాను, కాబట్టి నువ్వు ఈమెను భార్యగా తీసుకోమన్నాడు అనింది. ఈ యొక్క అబ్రహాం ఏం చేశాడంటే, ఆమె ద్వారా ఆమెను చేర్చుకున్నప్పుడు, హాగర్ను చేర్చుకున్నప్పుడు ఆమె ద్వారా దేవుడు సంతానం ఇచ్చాడు. సంతానం ఇస్తే ఆ హాగరు ఏం చేసిందంట, ఆ హాగరు శారాను చూసి నవ్వుతా ఉంది. ఏం చేస్తుందమ్మా? శారాను చూసి నవ్వుతా ఉంది. శారాను చూసి నవ్వుతా ఉంటే శారాకు కోపం వచ్చి హాగరు నెల్లగొట్టేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఆ హాగర్ను మళ్ళీ దేవుడు చెప్పాడు, హాగరు ఎక్కడికి వెళ్తున్నావంటే, నాకు ఇలాగ శోధన వచ్చిందయ్యా, నేను పోతున్నానంటే, తిరిగి పో హాగర్ దగ్గరికి. శార దగ్గరికంటే ఆమె తిరిగి వచ్చింది, ఒక కుమారుణ్ణి కనింది. ఆయన పేరు ఇస్మాయేలు. ఆ ఇస్మాయేలు పుట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడమ్మా? శారా గర్భము తెరిచాడు. హల్లెలూయా చెప్దాం. శారా గర్భం తెరిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఒక కుమారుడు పుట్టాడు. ఎవరికి? శారమ్మ గారికి, అబ్రహాముకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పిల్లోడిని చూసి ఆ పిల్లోడు ఎగతాళి చేస్తున్నాడంట. అబ్రహాముకు పుట్టిన ఇస్సాకును చూసి ఇస్మాయిల్ ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడంట. నవ్వుతుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శారమ్మ కోపం వచ్చి, ఆ దాసి పిల్లని ఎలగొట్టు అనిందంట శారమ్మ. అప్పుడు అబ్రహాం బాధపడ్డాడంటండి, మనసులో నొచ్చుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెట్టుకు ఆ హాగరమ్మ గారిని, ఆమె కుమారుడిని, అమ్మా నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆమెకు ఏమేమి ఇచ్చాడో తెలీదు. ఆమె వెళ్ళిపోయింది. దేవుడు చెప్పాడు, అబ్రహాము
ఇస్మాయిల్ని బట్టి నువ్వు బాధపడొద్దు, ఇస్మాయిల్ని కూడా నేను ఆశీర్వదిస్తానన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మరి ఈ యొక్క ఇస్సాకు పెద్దవాడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఏమయ్యాడమ్మా? పెద్దవాడయ్యాడు. ఇవన్నమాట జరిగిన సంగతులు. అక్కడ ఉన్న మాట ఏంటంటే ఆ సంగతులు జరిగిన తర్వాత. మరి మనం అంతా చెప్పుకోవాలంటే ఆదాం దగ్గర నుంచి వస్తే చాలా సమయం అయిపోద్ది. కానీ దేవుడు ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే అబ్రహాం దగ్గర నుంచి మనం చూసుకుంటే ఆ సంగతులు జరిగాయి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. హల్లెలూయా చెబుదాం. ఏం చేశాడంట? పరిశోధించాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి శోధించడం వేరు, శోధన వేరు, పరిశోధన వేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏంటి? శోధన వేరు, పరిశోధన వేరు. శోధన అంటే చెప్పండి. శోధన అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక నమ్ముకున్నటువంటి బిడ్డకు ప్రేమైన దేవుని బిడ్డలారా తన భర్త ద్వారా ఒక్కోసారి శోధన వస్తుంది. నమ్ముకున్న భార్య భర్త ద్వారా, నమ్ముకున్న భార్యకు భర్త ద్వారా శోధన రావచ్చు. ఒక్కోసారి నమ్ముకున్న భర్తకు నమ్ముకున్న భార్య ద్వారా కూడా శోధన రావచ్చు. ఇప్పుడు మనం చూసాము కదా, అబ్రహాము ఆశించలేదు పాపాన్ని. ఆ యొక్క హాగర్ని అబ్రహాం ఆశించినవాడు కాదు. అయితే అదేమైందమ్మా? శారానే తయారు చేసింది. ఆ శోధన ఏం చేసింది? శారానే తయారు చేసింది. ఆ శారా హాగర్ని తీసిపోయి అబ్రహాం దగ్గర ఉంచి ఆ బిడ్డకు ఒక సంతానం అయ్యే వరకు ఈమెకు కోపం వచ్చింది. అప్పుడు ఆ యొక్క హాగర్ను ద్వేషిస్తూ ఉంది ఈ యొక్క శారా. అప్పుడు అబ్రహాము మరి శోధన వచ్చింది. అంతేనా? కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టినాక తుట్టుకు ధర్మేసింది. ఇంకా ఆయనకు ఆమెకు సంబంధం లేకుండా. మొదటైతే దేవుని దూతాగుపడి హాగరుకి చెబితే మొదట వచ్చింది, కానీ రెండో తారీఖు రాలా ఆ యొక్క హాగరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే చిన్న చిన్న శోధనలు. అయితే పరిశోధన అనేది చాలా మనము గమనించవలసిన విషయం. మీకు ఎవరికైనా తెలుసా? మరి మా అబ్బాయి ఇస్రాయిల్ కొంతకాలము ల్యాబ్ టెక్నీషియన్లో పనిచేశాడు. ల్యాబ్ టెక్నీషియన్లో ఆ యొక్క ట్రైనింగ్ చేస్తే ఒక రక్తము చుక్కను తీసుకొని ఆ టెక్నీషియన్ ఏం చేయాలా? పరిశోధించాలా. ఒక నీకు అగుపించినటువంటి ఒక జీవిని ఆ చిన్న బైనాక్యులర్ అని ఉంటుందన్నమాట. ఆ బైనాక్యులర్లో చూస్తే మనకు అగుపించినటువంటి ఒక చిన్న జీవి నీ రక్తంలో, నా రక్తంలో ఉంటుందన్నమాట. దాన్ని ఆ బైనాక్యులర్ ద్వారా చూస్తాడనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసినప్పుడు అది అగుపడుతుంది. గల్లలో ఉన్నటువంటి ఒక సూక్ష్మజీవి, నీ గాలిలో ఉన్నటువంటి ఒక సూక్ష్మజీవిని ఎట్లా ఆగుపడుతుంది? ఒక పరిశోధన చేస్తే ఆగుపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ ప్రాంతానికి వచ్చినటువంటి కొంతకాలంలో అక్కడ ఉంది కదా కర్రకొండ, ఇనుమర్ల దగ్గర కర్రకొండ ఉంది కదా, ఆ కర్రకొండలో బంగారం ఉందని చాలా హెలికాప్టర్లు వచ్చి చూసిపోయాయి అని చెప్పి అనేవాళ్ళు. అవునా దైవజనులు రోజెస్ గారు? అవునా? బంగారం ఉందని అక్కడ పరిశోధన చేసిపోయారంట. బంగారము ఎక్కడుంటుంది? చాలా భూగర్భంలో ఉంటుందండి. దాన్ని కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశోధకులు ఎలాగ చూస్తారో తెలియదు. అక్కడ ఉంటుంది ఖచ్చితంగా. అదేవిధంగా నేను ఈ ప్రాంతానికి వచ్చిన కొత్తలో పేరయ్య ఒక మనిషిని తీసుకొని వచ్చాడు, పచ్చ పేరయ్య గారు.
ఎందుకంటే మన వాళ్ళకు 30 ఎకరాల పొలం అక్కడ ఇచ్చారు, ఒకటే బిట్టు. అక్కడ నీళ్లు పట్టడానికి పరిశోధన చేయటానికి నీటి పరిశోధన శాస్త్రవేత్తలు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక చిన్న చేల తీసుకుంటారు, అక్కడ బెగ్గొడతారు, మరి ఏదో మరి చూస్తారండి. చూసి ఇక్కడ నీళ్లు పడతాయి, ఇక్కడ నీళ్లు పడవు అని చెప్పి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పరిశోధన అంటే అగుపడని దాన్ని చూడడమే పరిశోధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారం ఎక్కడుండేది చెబుతారు, పెట్రోల్ ఎక్కడుండేది చెబుతారు కదా. వాళ్ళని ఏమంటారు? పరిశోధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అనేక దేశాలు అంతరిక్షంలోకి రాకెట్లు పంపిస్తుంటారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదో సునామీ జరగబోతుంది ఫలాని నెలలో, ఇదో తుఫాన్ రాబోతుంది ఫలాని వారంలో, ఫలాని తేదీ అనేది ఎట్లంటే ఈ పరిశోధకులు తెలుసుకుంటారనమాట. దేవుడు ఏం చేశాడంట? దేవుడు అబ్రహామును పరిశోధించను కదా. ఎట్లా చూశాడు ఆయన? అయ్యా రోజెస్ గారు ఎట్లా చూసి ఉంటాడు? ఆయన కాడ పెద్ద బైనాక్యులర్ ఉంది. హల్లెలూయా. ఏముంది? మరి మా పాస్టమ్మ గారికి, మా పిల్లలకి ఎంతమందికి తెలుసా కానీ, నేను కర్నూలులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక బైనాక్యులర్ని తీసుకొచ్చి నాకు కుదువు ఉంచాడు. పాస్టమ్మ గారు గుర్తుందా? ఆ బైనాక్యులర్ని చందమామను చూస్తే మా ఇంటి ముందన్నట్టు అగుపడుద్ది. ఆ బైనాక్యులర్తో చందమామను చూస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? మా ఇంటి ముందు ఉన్నట్టుగా అగుపడుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడు, మానవుడు ఎలాంటి మరి ఉపకరణాలు తయారు చేశాడు. దేవుడు సృష్టికర్త అండి. హల్లెలూయా. ఎవరమ్మాయన? మన దేవుడు సృష్టికర్త. శూన్యంలో నుంచి సృష్టిని తెచ్చినవాడు కదా. మాటతో సృష్టిని కలుగు చేసినవాడు. ఏం చేశాడంట? దేవుడు అబ్రహామును పరిశోధించాడంట. ఏం పరిశోధించాడు? ఏం పరిశోధించాడు? చూడండి, పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలిచాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎట పిలిచాడమ్మా? అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. ఆగుదామమ్మా. అక్కడ ఏమన్నాడు? అబ్రహామా అని పిలిచాడంట. అతడు చిత్తం ప్రభువా అన్నాడంట. ఎవరు చూడలేదా? ఎవరు చూడలా? అది నేను అనుకుంటాను రాత్రి వేళ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకును. హల్లెలూయా. ఎవరినంట ప్రేమించేది? అబ్రహాం ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఇస్సాకును ప్రేమించేది అమ్మా? ఎందుకు ఇస్సాకును ప్రేమించేది? ఒక్కడే ఇంకా కదా. ఒక్కడే, ఇంకెవరినైనా ప్రేమించడానికి ఎవరు లేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడే ఆది కాండంలోనే ఒకసారి ఉంది. ఇస్సాకు అంట ఎవరిని ప్రేమించాడంట? చూద్దాం, అదే చూద్దాం అక్కడ. ఇరవై 5వ అధ్యాయము 28వ వచనం. అమ్మా, ఇస్సాకు ఏశావు తెచ్చిన
ఆ? ఏ మాంసమా? యాకోబు ఇస్సాకు ఏం చేశాడంట? ఏశావు తెచ్చిన వేట మాంసం తెచ్చి తిండుచుండను కనుక ఎవరిని ప్రేమించాడు? ఏశావుని ప్రేమించాడంట. హల్లెలూయా. ఇస్సాకు ఏం చేశాడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏశావును ప్రేమించాడు. కారణం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఏశావంట మంచి వేటగాడు, అడవికి వెళ్ళడం, వేటాడి మాంసం తేవడం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు రాహుల్ నాటుకొని ఎప్పుడన్నా తిన్నావా? నాటుకొని తిన్నావా? పరం కొని తిన్నావా? ఏది రుచి ఉంటుంది? ఏది రుచి ఉంటుంది? నాటుకోడి రుచి ఉంటుందా? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మేక మాంసం తింటే, జింక మాంసం తింటే ఏది బాగుంటుంది? అయ్యా దైవజనులు రోజేష్ గారు, జింక మాంసమా? దాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా చేసుకున్న రీతిగా చేసుకొని తింటే అది పంటికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అరే నేను జింక మాంసం తిన్నారా అని చెప్పుకుంటాడు. అదొక గ్రేట్గా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఏసేవు ఏం చేశాడంటే వేటకు వెళ్ళడం, ఒక జింకను కొట్టడం, తేవడం, తండ్రికి పెట్టడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఈ యొక్క ఇస్సాకు ఏం చేశాడంట? ఏశావును ప్రేమించాడంట. ఆ తర్వాత రెబుకా ఏం చేసేది? యాకోబును ప్రేమించేదంట. ఎందుకు? 27 వచ్చిన చదువుమా. ఏశావు ఏం చేసేవాడు? వేటాడుట ఏందో నేర్పరి అయి ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. ఏశావు ఇంటి దగ్గర ఉండేవాడు కాదు, అరణ్య నివాసం చేశాడు. అడవులలో నివాసం ఉండేవాడు. యాకోబు సాధువై గుడారంలో అమ్మ దగ్గర ఉంటాడు. నాన్నకు కూర తెచ్చిపెట్టేవాడు ఒకడు, అమ్మ బిడ్డి కొంగు పట్టుకొని తిరుగుతా అమ్మ చెప్పిన మాట వింట అమ్మ కొంచెం సహాయం చేసేవాడు ఇంకొకడు. నాన్న ఒకరిని ప్రేమించాడు, అమ్మ ఇంకొకరిని ప్రేమించింది. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, అప్పుడైనా నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకు. చూడండి, అక్కడ ఇస్సాకు ఒకరిని ప్రేమించాడు, రెబెకా ఒకరిని ప్రేమించింది. ఇడైతే శారా కావచ్చు, మరి అబ్రహాం కావచ్చు, ఒక్కరినే ప్రేమించారు. ఎందుకంటే ఒక్కడే కుమారుడు, ఏకైక కుమారుడు, జనదైక కుమారుడు కదా. ఆ కుమారుడిని ప్రేమించావు. ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని అతనితో చెప్పాను. ఏదమ్మా? తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిద గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడైన ఇస్సాకు నెట్టబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. ఎప్పుడు లేచాడు? చూడండి, 3వ వచనంలో ఉంది, తెల్లవారినప్పుడు. నేను ఇందాక ఏమన్నా, రాత్రి ఈ దర్శనం కలిగి ఉంటుంది, అబ్రహాంతో దేవుడు ఈ మాట మాట్లాడాడని నేను ఇందాక అన్నా. ఎందుకు అన్నానంటే కింద ఉన్న వచనాన్ని బట్టి రాత్రి అన్నా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే ఏం చేశాడు? రాత్రి దేవుడు మాట్లాడాడు, ఉదయాన్నే భక్తుడు పని చేస్తున్నాడు. హల్లెలూయా. మనతో ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా మనం పని చేయం కదా. రాహులో
దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడినా పని చేయం. ఈ మాట నాకు కాదులే కదా, ఇంకొకరికి అనుకుంటాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడితే రాత్రి ఏం చేశాడు అబ్రహాము? తెల్లవారే పని చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎన్ని రోజులు అయినా మాట్లాడయ్యా, నేను పని చేయనని వాళ్ళు కొంతమంది అంటారు కదా. నువ్వు ఎన్నిసార్లు అని చెప్పు, నేను మాత్రం పని చేయను. నా బాధ నాదే, నీ బాధ నీదే. నీది బాధ కూడా కాదు, నీది బాధ అనుకుంటారు కొంతమంది. దైవజనుడు చెప్పే బాధను అది బాధ, దైవజనుడు బాధ అనుకుంటారు. కాదది దేవుడు చెప్పే బాధ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రాత్రి అబ్రహాముతో మాట్లాడితే ఏం చేశాడమ్మా? తెల్లవారినప్పుడు అబ్రహాము పని ప్రారంభించాడు. ప్రారంభించి ఏం చేస్తున్నాడంట? గాడిదకు గంత కట్టాడు, పనివారిని ఇద్దరిని తీసుకున్నాడు, ఇసాకును వెంట పెట్టుకున్నాడు, కట్టెలు చీడ్చాడు, దేవుడు తనతో చెప్పిన చోటుకు పోయాడు. హల్లెలూయా. పోయి మూడవ నాడు అబ్రహాం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడే, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేద్దామని చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమన్నాడంటే దూరం నుంచి దేవుడు చెప్పిన పర్వతాన్ని చూశాడు. అబ్రహాం ఏం చేశాడు? ఆ చోటుకు వచ్చాడు, పర్వతాన్ని చూశాడు. పని వాళ్ళను ఆపాడు. అయ్యా మీరు ఆగండి అన్నాడు. పని వాళ్ళను ఆపేశాడు. గాడిదను మీ దగ్గర పెట్టుకోండి అన్నాడు. గాడిదను మీ దగ్గర పెట్టుకోండి అంటే గాడిదను వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఆ గాడిద పైన కట్టెల మోపు తీసి కుమారుడి దగ్గర పెట్టాడు. పెట్టి అంటున్నాడు, మీరు నేను చిన్నవాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తామా? దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకి ఏమన్నాడమ్మా? మరలా మీ వద్దకు వచ్చేద్దామని చెప్పి ఏం చేయాలా? కుమారుణ్ణి బలి అడిగాడు దేవుడు. కుమారుణ్ణి బలి అడిగితే పైకి పోయినాక ఏమవుతాడు? దేవుడు కుమారుణ్ణి బలి అడిగాడు. పైకి పోయినాక ఏమవుతాడు చెప్పండి? బలి అవుతాడు. బలి అయితే ఎంతమంది వస్తారు కల్లా మళ్ళీ కిందికి? ఒకడే వస్తాడు మన ఉద్దేశం. అయితే అబ్రహాం ఏమంటున్నాడు? మేము పైకి వెళ్ళి దేవునికి మొక్కి ఆయనకు బలి అర్పించి మళ్ళా మేము వచ్చేదను అంటే ఒకరు, వచ్చేదము అంటే ఇద్దరు, మేమిద్దరం వస్తామయ్యా అని చెబుతున్నాడు. హల్లెలూయా కదా. ఆ మాట బాగా మనం తెచ్చుకుంటే, అర్థం చేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి. ఎవరు? నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కుతాం, మరలా మీ వద్దకు వస్తామంటే ఇద్దరు, వస్తాను అంటే ఒక్కడు. అబ్రహాం ఏం చెప్పాడు? మళ్ళీ వస్తామయ్యా ఇద్దరమా. హల్లెలూయా. దేవునికి చెబుదాం హల్లెలూయా. అబ్రహాములో విశ్వాసం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాంలో ఏముంది? విశ్వాసం ఉంది. శారమ్మకు 99 సంవత్సరాలు, నాకు 100 సంవత్సరాలు. ఈ సంవత్సరంలో ఈ వయసులో దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇస్తే మరి అక్కడ బలి తీసుకుంటాడు ఆయన? బలి తీసుకోడు అని చెప్పి ఆయనకు తెలుసు.
అబ్రహాముకు తెలుసు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన చెబుతున్నాడు, నేను ఈ చిన్నవాడు మొక్కుతాము, మళ్ళీ వస్తాం. ప్రేమ దేవుని బిడ్డలారా చెప్పి 6వ వచనం, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడుకు ఏం చేశాడు? ఆ కట్టెలు తీసుకొని, ఎక్కడున్నాయి ఆ కట్టెలు? ఇంతవరకు ఎక్కడున్నాయి? గాడిద మీద ఉన్నాయి కట్టెలు కదా. ఇంతవరకు గాడిద మీద పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడైతే ఏం చేస్తున్నాడు? కుమారుని మీద పెట్టాడు ఆ కట్టెలు. తన చేతితో ఏం పట్టుకొని పోయాడు? నిప్పు కత్తి పట్టుకొని పోయాడంట. వారిద్దరూ కూడి వెళ్తున్నారు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. ఏం చేశాడు? ఇద్దరు పోతున్నారు, అబ్బా కొడుకులు పోతున్నారు. అబ్రహాము ఇస్సాకు పోతున్నారు, అబ్బా కొడుకులు పోతున్నారు. పోతుంటే ఎట్లా పోతున్నారు? నిప్పు ఏమో ఒక చేత్తో, కత్తి ఏమో ఒక చేత్తో అబ్రహాము, ఈ పిల్లాడేమో కట్లు. ఎన్ని కట్లు? ఒక మనిషిని కాల్చాలంటే ఎన్ని కట్లు కావాలా? మంచి మోపే కావాలనేమో కదా. ప్రేమ దేవాన్ని పెట్టలేరా? మీరు మనుషులు కాల్సిండ్రా? మరి ఎన్ని మోసిండు అబ్రహాం? ఇస్సాకు. ప్రేమ దేవాన్ని పెట్టలేరా? నేను చెప్తానండి, ఎందుకంటే ఆయన అరబండి అన్నా నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ప్రేమ దేవాన్ని పెట్టలేరా, మా కర్నూలులో అక్కడ కొండారెడ్డి బుర్జ్ అని ఉంది. ఆ కొండారెడ్డి బుర్జ్ మీద ప్రేమ దేవాన్ని పెట్టలేరా, మన ఇటుకలు ఉంటాయి చూడు, ఆ ఇటుకల్లాగా ఒక్కొక్క రాయి 10 మంది మోసే రాయి ఎత్తైన ప్రాంతంలో ఉంది. ఎక్కడుందమ్మా? ఎత్తైన ప్రాంతంలో. బుర్జ్ అంటే దాదాపుగా 60 అడుగులు ఎత్తుంటుంది అది. ఆ పైన ఉంది. ఎట్టపోయిందంటే ఆ కాలువలు మోసారు. నేను అప్పుడప్పుడు ఆ యొక్క రోమా, ఐగుప్తు ఆ దేశాలను సెల్లో చూస్తుంటా. వాళ్ళు పిరమిడ్లు కట్టారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, పిరమిడ్లు ఎంత పెద్ద అంటే, వాస్తవంగా అయితే పిరమిడ్లు కట్టడానికి ఒక్కొక్క రాయి 100 మంది మోసే రాయి. ఇప్పుడోళ్ళు 100 మంది మోస్తారు. అప్పుడోళ్ళు అక్కడ ఆ పిరమిడ్లు కట్టడాలకి అమర్చారు. ఎందుకంటే మనం వాపాడు రిజర్వాయర్ మొన్న 96లో అది వరద వస్తుందని, రెండోసారి మళ్ళీ 96లో వచ్చిన వరద మళ్ళీ వస్తే చెరువు కట్ట తెగిపోద్దని అక్కడి నుంచి రాయల్లో తీసుకొచ్చి కొన్ని అక్కడ ఉన్నటువంటి గంగానగర్లో ఆ దేవాలయం దగ్గర పెట్టారు. ఎవరైనా చూసారో లేదో? అయ్యా రోజేష్ గారు చూసారా? ఒక్క రాయి నా ఎత్తుంది. ప్రేమ దేవాన్ని బిడ్డలారా, ఈ నుంచి దాదాపుగా వాకిలి ఇంత దూరం ఉంది. అది ఆ చెరువు కట్టలో కట్టడంలో ఉంది ఆ రాయి. అప్పట్లో మనుషులు అలాంటివి కట్టారు. ఇస్సాకు మోసాడంటే ఎంతైనా మోసింటాడు నాకు తెలుసు. హల్లెలూయా. ప్రేమ దేవాన్ని బిడ్డలారా, ఎంత బరువు మోసాడో తెలీదు. ప్రేమ దేవాన్ని బిడ్డలారా, ఎందుకంటే ఆ కాలపోల్లో అలాగ తిన్నారు, అలాగ పనిచేశారు. ప్రేమ దేవాన్ని బిడ్డలారా, అయితే ఏం చేశాడంట? మోపు కట్టెలేమన్నా కానీ కొడుకు పైన ఉన్నాయి, కత్తి నిప్పు నాన్న చేతిలో ఉంది. ఇస్సాకు అంటున్నాడు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాడు. ఇస్సాకు ఏం చేశాడు? నా తండ్రి అని పిలిచాడంట. తర్వాత అందుకతడు ఏమి నా కుమారుడా అని అన్నాడు. అప్పుడు అతడు నిప్పు ఉంది, కట్లు ఉన్నాయి, కానీ దహన బలికి గొర్రె పిల్లేదయ్యా అంటున్నాడు కొడుకు. చెప్పండి హల్లెలూయా. ఈ మాట కొడుకు అడిగితే, దహన బలి గురించి తండ్రిని అడిగితే ఏ తండ్రి అయినా ఏం జవాబిస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎందుకంటే ఈ 96లో మా బావ, నాకు మా మామూడు కాదు, మా అత్త అంటే బాగా ఇష్టం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మా బావ మా అత్త అంటే బాగా ఇష్టం. మా నీలక్క మీద, మా మేనమామ మీద కూడా నాకు అంత ఆశ లేదు. మా కుటుంబం మొత్తం కూడా రోజెస్ గారంటే అంత గౌరవం. ఏదైనా ఆయన ఒక మాట చెబితే దాన్ని మా ఇంట్లో పెద్దోళ్ళు కూడా తీసుకుంటారు. ఆయనను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా వీళ్ళిద్దరికి పిల్లలు లేకపోతే బేబీని వీళ్ళకు ఇచ్చేశాను. 96లో వరద వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాదాపు నేను వచ్చిన సమయానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క అలుగు మీద కూడా మనుషుల్ని నడవనివ్వటం లేదు. నేను మా చిన్నాన్న అక్కడ సాగలకొండ నుంచి, ఆయన భార్య కూడా మా వదినమ్మ వాళ్ళ అక్క, ఆమె కూడా వాళ్ళ దగ్గర ఉంది. మా వదినమ్మ కూడా, ఆమె కూడా పెద్ద ఆమె. వాళ్ళంతా వరదలో పోయారని నేను మా చిన్నాన్నగారు ఇద్దరం కూర్చొని, అప్పుడు ఇక్కడ ఇటుక బట్టీలు ఉంటే ఆ ఇటుక బట్టీల దగ్గర కూర్చొని ఏడ్చుకుంటున్నాం. ఎందుకంటే మేము ప్రేమించిన వారు లేరు. ఎవరు చూసినా అంటున్నారు, లేరా? ఎవరు లేరు? మాపాడు మొత్తం మునిగిపోయింది, మాదిగలు మొత్తం మునిగిపోయి ఏడ్చుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, జరిగిపోయినాక ఏడ్చుకుంటున్నాము. జరగకముందు ఆ కొడుకు నాయన్ని అడిగితే నాయనకు తెలుసు దేవుడు అడిగాడని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తండ్రి ఏం జవాబు ఇవ్వాలా అంటున్నాడు కదా. తండ్రి అడిగాడు. అడుగగా అబ్రహాము, నా కుమారుడా, ఎంత కడుపులో బాధలు వేసింటో చెప్పండి. 100 ఏళ్ళకు పుట్టినాడు, ఒక్కడే ఒక్కడు, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను కదా. ఎంత ఆస్తి అంటే అబ్రహాముకు, ఎంత ఆస్తి అంటే రాజులు భయపడే ఆస్తుంది. హల్లెలూయా. రాజు అబ్రహాముకు ఎంత ఆస్తి అమ్మా? రాజులు భయపడే ఆస్తి దేవుడు ఇచ్చాడు అబ్రహాముకు. రాజులు వచ్చి, మా తర్వాత మా పిల్లలను నువ్వేమన్నా చేస్తావేమో, మా రాజ్యాలను నువ్వేమన్నా చేస్తావని వాళ్ళు వచ్చి, రాజులు వచ్చి అబ్రహాం దగ్గర సెలవు తీసుకొని వాళ్ళు ప్రమాణం చేసి, అబ్రహాంతో ప్రమాణం చేసుకొని వెళ్ళిపోయారు అని అంటారు. అంతగా దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాంను. రాజులకు లేని ఆస్తి ఈయనకుంటే కదా రాజులు భయపడేది. అవునండి, రాజులకు లేని ఆస్తి ఈయనకుంటేనే రాజులు భయపడతారు. మనం ఎవరైనా చూసి భయపడాలంటే, లేకపోతే వాళ్ళకి మర్యాద చేయాలంటే ఎట్టటోళ్ళు అయి ఉండాలి. వాళ్ళు ఒక ధనికులు అయి ఉంటేనో, లేకపోతే బలగం ఉంటేనో కదా. అంతగా అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు. ఆ సమయంలో దేవుడు కుమారుడిని బలి అడిగాడు. ఆ సమయంలో కుమారుడు అంటున్నాడు, కట్లున్నాయి, నిప్పు ఉంది, కానీ నాయనా దహన బలికి గొర్రెది. అంటే ఆ తండ్రి ఎంతగా హృదయంలో బాధపడి ఉంటాడో. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పాను. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? అయ్యా ఇస్సాకు, దేవుడు చూసుకుంటారా అన్నాడంట. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పు చోటునకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టెను. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? అబ్రహాం అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. చూడండి, అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడినట్టే. మనలో కష్టపడడం చాలామందికి ఇష్టం ఉండదు. ఏం చేశాడంట? ఆ కొండ మీద అప్పటికప్పుడు బలిపీఠం కట్టేశాడు. హల్లెలూయా. అవును, బలిపీఠం కట్టడం అంటే ఏందమ్మా? చిన్న పనేనా? ఒక కట్టడం కట్టాలంటే రాయి అవసరం, ఒక కట్టడం కట్టాలంటే కీలు అవసరం కదా. ఒక రాయి కావాలా, కీలు కావాలా? ప్రియమైన దేవుని బిడ్డలు, ఎంతో ప్రయాస.
కట్టాడంట. అబ్రహాము బలిపీఠమును కట్టి ఏం చేశాడు? కుమారుడు మోసుకొచ్చిన కట్లు చక్కగా పేర్చి ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. ఇస్సాకును బంధించాడంట. దేవునికి స్తోత్రం. ఏం చేశాడమ్మా? బంధించి, అమ్మా బాగా ఆడుకో, ఇంటికాడ ఆడుకుంటే చాలదు మనకు. ఏం చేశాడు? కట్టెలు బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, కుమారుణ్ణి కట్టాడు. తర్వాత కట్టెల మీద ఆ కుమారుణ్ణి ఉంచాడు. మన పిల్లల్ని ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం చేత మనం కడతామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పిల్లోడు ఏడుస్తున్నాడా? ఒకవేళ ఏడ్చేవాడైతే అక్కడ రాస్తాడు దేవుడు. హాగర్ కుమారుడు ఏడుస్తుంటే రాశాడు లేదా? ఏమా, హాగర్ కుమారుడు అరణ్యంలో ఏడుస్తుంటే బైబిల్లో రాశాడా లేదా? రాశాడు. హాగర్ ఏడ్చేదే రాశాడు అక్కడ. మరి ఈ అబ్రహాం ఎంత కన్నీరు గారుస్తున్నాడు, ఆ కుమారుడు ఎంత కన్నీరు గారుస్తున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పనికై మనం ఎప్పుడైనా ప్రయాసపడ్డామా? ఎప్పుడన్నా కన్నీరు గార్చామా? అది చెప్పబాకయ్యో. ఏ చెప్పినా కానీ కన్నీరు గార్చేది ఇట్లాంటి పనులు చెప్పబాకు. ఇస్సాకును అబ్రహాము కాళ్ళు కట్టేసి, చేతులు కట్టేసి, కట్టెల మీద బండ పెట్టి ఏం చేశాడంట? ఏం చేశాడా? చెయ్యి సాపి కత్తి పట్టుకున్నాడు. హల్లెలూయా. ఇస్సాకు నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇస్సాకు నోరు తెరవలేదు. వధించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇస్సాకు నోరు తెరవలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆ తండ్రి త్యాగం, ఆ కుమారుని లోబడే గుణం కదా. తండ్రి త్యాగము, కుమారుడు లోబడే గుణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లల్ని ఎలాగ పెంచుతున్నాం జ్ఞాపకం చేసుకోండి. త్యాగం ఉందా మనలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకున్న త్యాగం మనకుందా? ఇస్సాకు లోబడుతున్నాడు. ఎంతగా లోబడుతున్నాడు? దహన బలికి తండ్రికి మరి గొర్రె నరిపిస్తాడని తెలుసు. కింద పైకి వచ్చే వరకు ఏం చేశాడు? ఆ గొర్రె పిల్ల తనే అనుకున్నాడు. హల్లెలూయా. కాళ్ళు కట్టేస్తుంటే చూస్తున్నాడు, చేతులు కట్టేస్తుంటే చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్టెల మీద పడుకోబెడితే చూస్తున్నాడు, కత్తి పెడితే కత్తి తీసుకుంటూ కూడా చూస్తున్నాడు అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఏదైనా చిన్న గాయం అయితే, అయ్యా మత్తు ఇస్తారా? మత్తు ఇచ్చి చేస్తారా? మత్తు ఇవ్వకుండా చేస్తారయ్యా ఆపరేషన్ అంటారు కదరా తమ్మక్క. నీకు మత్తు ఇస్తే ఇది ఎక్కదు కదా. పట్టినప్పుడు కాడ మత్తు ఇచ్చినప్పుడు నాకు ఎక్కలేదన్నా అన్నవే. అదే కదా. అయితే ఈయనకు మత్తు ఇవ్వాలా, కొంచెం ఇవ్వాలా, అంతా చూస్తున్నాడు కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తూ ఉంటే తండ్రి ఏం చేశాడంటే చెయ్యి చాపి వధించుటకు కత్తి పట్టుకొనగా. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? యెహోవా దూత పరలోకము నుండి, ఎక్కడి నుంచమ్మా? పరలోకమే నాంతపురం
చేరాలనే నా తాపత్రయం, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, యేసుదేవరా జాలి చూపవా, జాలి చూపవా, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూపించే మధురాక్షణం, వీక్షించు కన్నులు విశ్వాస జీవితం, వీక్షించు కన్నులు విశ్వాస జీవితం. నాకు ఇవ్వవా, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. హల్లెలూయా. ఎక్కడుండాలమ్మా? దేవునితో కూడా ఉండాలని. హల్లెలూయా. మన తాపత్రయం ఏంది? పరలోకంలో ఆయన ఉన్నాడు, ఆయనతో కూడా ఉండాలని. ఏమైందట? పరలోకము నుంచి దేవుడు, చదువుమా, అబ్రహామా ఎక్కడి నుంచి? పరలోకంలో నుంచి పిలిచాడు. మన దేవుడు ప్రేమైన దేవుని పెట్టారా? మన దేవుడు ఎవరమ్మా? పరలోకానికి రాజు. హల్లెలూయా. ఆయన కుమారులం. మనం ఎవరమ్మా? ఆయన కుమారులం. అంటే ప్రేమైన దేవుని పెట్టారా, ఒకానొక దినాన ఆయన దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఎప్పుడంటే ఆ యొక్క దేవుడు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రేమైన దేవుని పెట్టారా, ఆయన మన పాపముల కోసం మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి ఎక్కిపోయాడు. అదే కుమారునిగా తిరిగి వచ్చి మధ్యాకాశానికి వచ్చి మనలను తీసుకుపోతాడు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకుపోతాడు? పరలోకానికి తీసుకుపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి పరలోకము నుంచి అంట అబ్రహామా అని అతని అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నాడు. చాలేవయ్యా, ముసలాడికి ఒక పిల్లోని ఇచ్చి ఆ పిల్లోని తీసుకుంటున్నావు ఇంకెందుకు అన్నాడా? కదా, మనమైతే అట్ట అంటాం. ఇక్కడికి వచ్చినాక పిల్లోళ్ళు ఏదన్నా చిన్న పొరపాటు చేస్తుంటే దైవసేవకుడు కానీ హెచ్చరించాడు అనుకో, రెండో వారం రారు కదా. పిల్లోడు చేసే పొరపాటును బట్టి ఆ పిల్లవాడిని తల్లికి కానీ ఏదన్నా రెండు మాటలు చెప్తే రారు కదా. అందరూ అట్లా లేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ తిమోతి పత్రికలు ఏమన్నాడంటే గద్దించుము, బుద్ధి చెప్పుమన్నాడు. తిమోతి పత్రికలో ఏమన్నాడంటే గద్దించుము, బుద్ధి చెప్పుము అన్నాడు. ఈ మాటలు కానీ చెబితే చాలామంది రారు కదా. పరలోకం నుంచి దేవుడు పిలుస్తుంటే ఆ పరలోకం నుంచి ఇచ్చిన దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఇంక చాలయ్యా, ఏదో
ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నట్టు తీసుకుంటున్నావు కదా అని చెప్పి అనొచ్చునేమో. అమ్మా పాపను కొంచెం, ఎందుకంటే మీరు వాక్యం వింటాంలే, ఒకరిద్దరు నేను చూస్తున్నా. అట్లా అమ్మ వెనక్కి తీసిపో, వెనక్కి కుర్చీలోకి తీసిపో. పిల్లలను ప్రార్థన చేయండి వచ్చేటప్పుడు. సతీష్, హైదరాబాద్లో ఉండే సతీష్ పాస్టర్ గారు చెబుతాడు. మీరు మీ పిల్లలకి ఇంటి దగ్గర చెబుతున్నారు నాకు తెలుసు, అందుకే మీ పిల్లలు చాలా సైలెంట్గా ఉంటున్నారు అని టీవీలో చెబుతాడు ఆయన. ఎందుకంటే మన పిల్లల్ని ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరే కాదు టీవీలు చూసేది, అయితే సినిమాలు మాత్రం చూడాలి. నేను సినిమాలు సీరియళ్ళు చూడను. ఎందుకంటే నేను మీకు చెప్పాలంటే నేను చేయకుండా మీకు చెప్పాలా. నేను చేయకుండా మీకు చెబితే ఆయన వింటాడు. నేను చేస్తూ మీకు చెబితే ఆయన నన్ను శిక్షిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సతీష్ అంటాడు, సతీష్ కుమార్ పాస్టర్ గారు అంటాడు, మీ పిల్లలకి చెబుతున్నారు నాకు తెలుసు, అందుకే మీ పిల్లలు ఎంత బాగుంటారు. తల్లులు పిల్లలకు చెప్పాలా, తల్లులు ఉదయాన్నే లేచి ఆ పిల్లల నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలి. ఆ బిడ్డలు ఆశీర్వదింపబడతారండి. మీరు అనుకుంటున్నారు ఏదో పిల్లలను సాగుతున్నాం, వాడు ఎట్టున్నా పోని నేను మాత్రం సంపాదించి వాడికి పెడతాడు, వాడు తిని వాడు ఎట్ట చేసినా పర్వాలే. నేను చూస్తుంటాను చాలామందిని. ప్రేమ దేవుని బిడ్డలారా, పిల్లల్ని ఏం చేయాలంటే క్షణము పిల్లలను మనం గమనిస్తూ ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, పిల్లల్ని గమనించాల. తల్లే కాదు తండ్రి కూడా. ప్రేమ దేవుని బిడ్డలారా, లేకపోతే పిల్లలు చాలా ఇబ్బందులు పడిపోతారు పెద్దోళ్ళు అయినాక. ప్రేమ దేవుని బిడ్డలారా, మా తల్లి తండ్రి మేము 10 మంది అయితే 10 మందిలో ఒక్కన్న 5 మంది మగవాళ్ళు 5 మంది ఒక్కడు తప్పాడు. ఒక్కడు ఆయన మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంటాడు, దానిలన్నా. కానీ ఈరోజు ఆయన కూడా ప్రభువులోకి వచ్చాడు. ఎందుకంటే మా తల్లి నామకార్థురాలుగా ఉన్న మా కోసం ప్రార్థన చేసేది. మా నాన్నగారు దేవునికి స్థలం ఇచ్చేసాడండి, మందిరానికి స్థలం ఇచ్చేసాడు. దేవుడు అంటే భయం కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఇక్కడ ఎందుకు చెబుతున్నా అంటే మన పిల్లల కోసం మనం ఉదయాన్నే లేచి ప్రార్థన. నేను చాలామందిని చూస్తూ ఉంటాలే, ఆదివారం అంటే ఇంకొంచెం పండుకుందామని చెప్పి అనుకునే వాళ్ళం. ఆదివారం అంటే ఎందుకంటే నేను ఆదివారము ఉదయాన్నే లేచి నేను మీలాగే ఏదో ఒక చాపో లేకపోతే చికెనో మటనో తీసుకోవాలని ఆశ. మీలాగే తినాలని మీలాగే తింటాను. ఇంతకుముందు మీకంటే ఎక్కువగా తింటున్నాను. ఇప్పుడైతే తింటాం లేదు, కానీ తగ్గించాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మీకంటే ఎక్కువ తినేవాడిని. అయినా కానీ ఏ రోజు కానీ మందిరానికి ఆలస్యం చేయను. నేను మీకు చెప్పే ఉంటాను, ఒకరోజు ఆ మందిరం ఉన్నప్పుడు కొంచెం లేట్ అయింది. లేట్ అయితే పరిగెడతా బోళ్ళ పడ్డాను. అయితే నా దేవుడు నన్ను బన్నీలా 2 కాళ్ళ మీద 2 బొట్టనల మీద కాళ్ళకు ఈ 2 అరిచేతుల మీద నిలబడిపోయింది. తెల్లని వస్త్రాలు వేస్తా కాబట్టి. ఎందుకంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఏందో మరి నాకు అర్థం కాదు. ఆశీర్వాదం ఎక్కడుందంటే దేవుని సన్నిధిలోనే ఆశీర్వాదం ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంత మందిరాన్ని దేవుడు కట్టించాడంటే, ఒక అల్ఫుని ద్వారా ఇంత మందిరాన్ని దేవుడు కట్టించాడంటే చాలామంది అంటారు, అబ్బా పెద్ద మందిరం. నా దగ్గరికి నాకు తెలిసిన కోలీగ్స్ దైవ శాఖలు దాదాపు 30 మందికి తెలుసు. ఒకసారి 100 మంది వచ్చారు ఇక్కడికి. 100 మంది కూడా ఉదయగిరైనా విజయమూరైనా కలిగిరైనా ఆత్మకూరు దాకా, ఇటు కందుకూరు, అటు కనిగిరి, డీజీపేట, సిఎస్పురం అన్న పెద్ద మందిరం కడుతున్నారా.
నేను కాదయ్యా కట్టేది, నా దేవుడు. సంఘం ప్రార్థన చేస్తుంది అని చెబుతా నేను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మన ప్రార్థన వినాలా. దేవుడు మన ప్రార్థన వినాలంటే ఎలా ఉండాలా? మనం చెప్పేవాళ్ళం కాదు, చేసేవాళ్ళంగా ఉండాలి. అబ్రహాము చేశాడండి, తన కుమారుణ్ణి బలి ఇచ్చాడు. కత్తి తీసుకున్నాడు, కట్ల మీద పేర్చాడు, బలి ఇచ్చాడు, కత్తి తీసుకున్నాడు. అయితే ఏం చేస్తున్నాడు? దేవుడు అంట పరలోకం నుంచి అబ్రహామా అబ్రహామా అని పిలిస్తే అనలా, అయ్యా నీకు నాకేమొద్దయ్యా, ఎంత ఏడ్చేటట్టు చేసావయ్యా, మా ఊరేలా, మా ఊరేడా, మా ఇల్లాడా, ఈ కొండాడా, ఇంత దూరం నడిపించావే. పిల్లోడి మీద ఆయన చెప్పినట్టు అరబండి కట్లు కావాలా, కట్లు మప్పించావే, కత్తి ఇవన్నీ తీసుకుని వచ్చాము, బలిపీఠం కట్టాము, ఇక చంపే సమయం కదయ్యా అన్నాడా? ఏమంటున్నాడు? అబ్రహామా అని పరలోకం నుంచి పిలిస్తే చిత్తం ప్రభువా. ఆ యొక్క 22వ వచనంలో మాట్లాడిన మాటే అక్కడ ఏమన్నాడు? చదవండి. 1వ వచనంలోనే. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, అబ్రహామా అని పిలవగా ఏమన్నాడమ్మా? ఆన చిత్తం అన్నాడు. ఈడ కూడా ఎంత కష్టం వచ్చినా కదా, ఈడ కూడా చిత్తమే. ఏదన్నా పని చేసి కష్టపెడితే, మా పాస్టమ్మ గారు నాకు చేతులు బాగలేవు కాబట్టి నాకు కొంచెం ఈ చెయ్యి కరెంటు పెట్టేస్తున్నా. పాస్టమ్మకు 2 భుజాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆ గడ్డ ద్వారా 2 భుజాలు నొప్పులు వచ్చాయి. నేను పని చెప్పి ఆమె కష్టపడ్డా, పండుకునేటప్పుడు నువ్వు చేసిన పని చూడు, నాకు ఒళ్ళంతా నొప్పులేని ఏమంటుంది. ఆమె ఏదన్నా పని చేస్తుంటే నేను చూడలేక నేను పని చేస్తే ఈ చెయ్యి అంతా ఈ నుంచి ఈ ఏరు దాకా సలుపు తీస్తుంటుంది. చూడు, నువ్వు ఊరకొండక నువ్వు చేస్తుంటే నేను చేసి ఇట్టయిందా. అయితే అబ్రహాం ఇంత చేసినా కానీ ఆడ చిత్తం అన్నాడు, ఈడ కూడా చిత్తము ప్రభువా. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. మారలా, అబ్రహాం పరిస్థితి మారలా. అబ్రహాం పరిస్థితి సంతోషంలో ఎట్టా మాట్లాడాడో, కన్నీరు గార్చేటప్పుడు కూడా అదే మాట. హల్లెలూయా. పరలోకం నుంచి దేవుడు పిలిస్తే చిత్తమయ్యా, అప్పుడు ఆయన గొప్ప అభయం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆ చిన్న మాని మీద చెయ్యొద్దు, అతన్ని ఏమీ చేయొద్దు, నీకు ఒక్కడై ఉన్నా ఇందువల్ల నాకు కనపడుతున్నది. హల్లెలూయా. ఎట్ట కనపడుతున్నాడంట అబ్రహాము? దేవునికి భయపడేవాడని దేవుడికి కనపడతా ఉందంట. మనం అనుకుంటాం దేవునికి ఏం కనపడదులే కదా, అవునామా? దేవునికి ఏం కనపడదులే అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, ఇందువలన నాకు కనపడుతున్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను పరిశోధిస్తే దేవుడు గొప్పగా మనలను ఆశీర్వదిస్తాడు. రెండవది, ఆ తండ్రి శిక్షిస్తే ఆ కుమారుడు లోబడ్డాడు. చాలామంది మనసులో పెట్టుకొని తండ్రిని, ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి చేసిన శిక్షను మనసులో పెట్టుకొని కుమారులు చాలామంది తల్లిదండ్రులను వాళ్ళు ముసలాలు అయినాక, ఉందిలే నీ కథ, ఇప్పుడేముంది అని చెప్పి అనుకుంటే, ఎందుకు శిక్షిస్తారండి నీకు నీ తండ్రి, నీ తల్లి, నీ కుమార్తెలను ఎందుకు శిక్షిస్తాడు? ఏ తండ్రి అయినా కుమారుడు చెడిపోవాలనుకునే తండ్రి ఉన్నట్టుగా మీరు చేతులు ఎత్తండి, చెప్పండి చూద్దాం.
నా భర్త, నా కుమారుడు, నా కుమార్తె చెడిపోవాలని చెప్పి అనుకుంటున్నాడు అని చెప్పి ఎప్పుడన్నా ఏ తండ్రి అన్నా ఏ భార్య తన అంటాడండి? అట్లే కుమారుని పట్ల ఏం చేస్తాడా? తండ్రికి ఉన్నదంతా ఏంది? కుమారుడు బాగుండాల, నా కుమార్తె బాగుండాల. పిల్లలు చిన్నప్పుడు పుడితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పిల్లల కొరకు తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో దాన్ని చాలామంది గమనించరు. తిండికి లేకపోయినా ఒకసారి నేను మా పాస్టర్మ బెంగళూరు పోతుంటే అక్కడ నక్సలైట్లు ఒక రథాన్ని కాల్చేశారని ఆహారం లేకపోతే పిల్లల కోసం ఎంత తిప్పలు పడ్డాము. మా పాస్టర్మకు నాకు తెలుసు. పిల్లలు చిన్నాళ్ళు బెంగళూరు నుంచి వస్తున్నాం, తిరగలు తిన్న దగ్గర బ్రిడ్జి కూలిపోయింది, బస్సు అవతల ఉంది. పిల్లలు చిన్నాళ్ళు ఉపయోగం. ఆ పిల్లల కోసం ఎంత తాపత్రయపడి ఆడ ఈడ ఎదరికొచ్చి పెట్టు. తల్లిదండ్రులకు ఎంత పిల్లల పైన ఉంటుందండి. ఏ తల్లైనా పెద్దోళ్ళు అంటారు, పిల్ల పుణ్యాన చెబుతారు తర్వాత మాట, తల్లి బతికిందంట. పిల్ల తినంగా ఎక్కడైనా ఎవరిని పెడితే తినంగా మిగిలితే తల్లి తింటుంది, దాన్ని అంటారు పెద్దలు. ఆ తల్లికి ఆ తండ్రికి ఆ పిల్లల కోసం ఎంత ప్రేమైన దేవుని బిడ్డలారా, అభిలాషణ, ఎంత నిర్ణ అయితే చాలామంది గమనించుకోరు దాన్ని. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు అలాగూ ఉండలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత చదవమ్మా. నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్యక వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుతున్నదని. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారుడికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను. హల్లెలూయా. మీరు ఎప్పుడే కానీ చెడ్డ మాట మాట్లాడబాకండి. అబ్రహాం అంటే ఏమన్నాడు? మేము బలి ఇస్తాము, నేను నా కుమారుడు వస్తామన్నాడు. ఇక్కడ బలి అయిందా లేదా? బలి జరిగింది. తిరిగి అబ్రహాము తన కుమారుడు ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఎప్పుడే కానీ నీ పిల్లల పట్ల కానీ కొట్టండి, కానీ చెడ్డ మాట నీ పిల్లల పట్ల, దూషణ మాట నీ భర్త పట్ల, నీ పక్కింటి వాళ్ళ పక్కన కూడా మాట్లాడబాకండి. ఒకవేళ గత సంవత్సరం, ఎందుకంటే నేను కూడా ప్రభువులోకి సంపూర్ణంగా రాకముందు, ఎదగకముందు నేను పొరపాటు చేసినాను. అయితే ఈ 24 సంవత్సరంలో నుంచి అయినా మనము ఒక నూతనత్వంలోకి వెళ్దాం. ఇది గడిచిపోతుంది. 25లో మనం ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా, అదే ఆ రోజు 1వ తేదీ ఏదో కొత్తగా లోకమంతా ఉన్నట్టు కాదు, నాలో నేను కొత్తగా ఉన్నాను అనుకునే విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తే ఆ పని ఆయన చేసుకుంటాడు. మరి మన కొండారెడ్డి అన్న ఈ మందిరం మరి ఫస్ట్ నుంచి కూడా ఫౌండేషన్ అప్పుడు వేసేటప్పుడు కూడా కొండారెడ్డి అన్న ఎంతమంది తెలుసు, కానీ ఆయన నేను బాగా కలుసుకునే వాళ్ళం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్న ఇట్లా కడుతున్నట్టు, జయరాజు అన్న నువ్వు చేసే పని దేవుని పని కాబట్టి దేవుడు చేస్తాడు, ఇబ్బంది లేదన్నా అనేవాడు కొండారెడ్డి అన్న. అయితే ఫౌండేషన్ వేసేటప్పుడు ఆయన పిలిచాను, ఆయన రాలేదు. మన దేవజీలు నాకెప్పుడు తమ్ముడుగా అన్నగా ఉండే సుందరరావు నన్ను అంతగా గౌరవిస్తాడు. కొంత సేవకులు మొత్తం అంటారు వీళ్ళిద్దరూ ఒక్క మాటేనండి, ఎప్పుడు పుట్టినరా కవల పిల్లలు వీళ్ళు అంటారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో నమ్మకంగా మనం ఉండాలి. దేవుడు చెప్పింది ఏది చేయకుండా ఇడిచిపెట్టడు. హల్లెలూయా. ఆ రీతిగా అబ్రహాము ఉండగలిగాడు. అందుకే అంటాడు కీర్తన గ్రంథంలో, చూద్దాం, ముగించుకుందాం, 26వ అధ్యాయము ఒక మాట, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం చదువుకుందాం.
33:8 చదవడమా. లేవిని గూర్చి ఇట్లనెను, నీ తుమ్మీము నీ ఊరేమో నీ భక్తునికి కలవు. ఎక్కడంట? ఎవరినంట? లేవిని ఏం చేశాడంట? దేవుడు పరిశోధించాడంట. హల్లెలూయా. అబ్రహామును కూడా దేవుడు పరిశోధించాడు. అదే కీర్తన గ్రంథం 26 చూడండి. ఇంకొకరు చూడండి, 26:2 చూడమ్మా. యెహోవా ఏమంట? ఎవరమ్మా? దావీదు అంటాడు, యెహోవా నన్ను పరిశీలించుము, పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయాన్ని పరిశోధించు అంటాడు. హల్లెలూయా. దేవుడు పరిశోధించిన వాడు బాగుపడతాడు. అక్కడ ద్వితీయోపదేశ కాండంలో లేవీని పరిశోధించాడంట దేవుడు. అబ్రహాం అంటాడు, అయ్యా నన్ను పరిశోధించు. దేవునికి సమర్పించుకోవాలండి మనం. ఇర్మీయా గ్రంథంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము. హృదయము ఏంటట? ఏటికంటే? అన్నిటికంటే. అయితే దేవుడు ఆ హృదయాన్ని పరిశోధించి బాగు చేయాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయం అంటే మనం ఏమనుకుంటాం? హృదయం అంటే హార్ట్ అనుకుంటాం కదా. ఎంతమంది అంటే హృదయం అంటే హార్ట్ అనుకునేదే గుండె అని చెప్పి అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుండె కానీ చెడిపోతే ఏమవుతుంది చెప్పండి? మెదడుకు రక్తం పోదు, ఏలుకు రక్తం రాదు, కిందేలుకు రక్తం రాదు కదా. ఈ కంటికి రక్తం పోదు, ఈ చెవికి రక్తం రాదు, ఈ పంటికి రక్తం రాదు, ఈ నాలుగుకి రక్తం రాదు, ఎక్కడికి రక్తం రాదు. దేవుడు అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి, దాన్ని బాగు చేసేవాడు మన దేవుడు. హల్లెలూయా. అందుకు మనం ఏం చేయాలంటే దావీదు వలె, దేవా నన్ను పరిశోధించు. నన్ను దేవుడు పరిశోధిస్తే అబ్రహాం వల్ల అవుతాం. అలాగూ దేవుడు మనల్ని చేయునుగాక. దేవుడు తన మాటలు దీవించునుగాక.